ఇక బామ్మ దగ్గరికి లక్ష్మి వస్తుంది. ఇక వెంటనే, అమ్మ లక్ష్మి, నీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నానమ్మా. అంతలోనే నువ్వు వచ్చేసావు. ఏంటి పెద్దమ్మ, ఏం మాట్లాడాలి? అసలు ఈ మనిష గురించి నువ్వేం ఆలోచించావమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే దాని ఆటలు రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు ఇంకొక ప్రమాదం జరగవచ్చమ్మా. నీకు మిత్రను దూరం చేసినా చేస్తుంది. పెద్దమ్మ, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే ఆయన ముందు ఆ మనీష బండారాన్ని మనమే బయట పెట్టాలి. కానీ అలా ఎలా బయట పెట్టగలం? అసలు నిజంగా మనీష ప్రెగ్నెంటే కాదు పెద్దమ్మ. ఏంటమ్మా, కానీ డాక్టర్ కూడా చెప్పారు కదా తను ప్రెగ్నెంటే అని. ఆ డాక్టర్ని భయపెట్టింది. వాళ్ళ పిల్లలని కిడ్నాప్ చేస్తానని భయపెట్టి బెదిరించి చంపేస్తానని అనడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక వెంటనే తను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది పెద్దమ్మ. అమ్మో అమ్మో, అంత ఘోరం చేసిందా అమ్మ? అవును పెద్దమ్మ. అందుకే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయట పడేది ఆ రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను పెద్దమ్మ. ఎందుకంటే 3 నెలల దాకా 3 నెలల వరకు మిత్ర గారిని నమ్మించగలదేమో, కానీ ఆ తర్వాత ఎలా నమ్మించగలదు పెద్దమ్మ? ఎందుకంటే కడుపు కాకపోతే అప్పుడు మిత్ర గారికి అనుమానం వస్తుంది కదా. అవునమ్మా, ఇది మాత్రం నిజమే. కానీ అప్పుడు కూడా మాయలో మంత్రాలో మనిష చేస్తే ఏం చెయ్యలేదు పెద్దమ్మ. అలా అని ఇక నేను చూస్తూ కూడా ఊరుకోను. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఏం లేదు పెద్దమ్మ, ఆయనకి నెమ్మది నెమ్మదిగా తెలిసేలా చేయాలని అనుకుంటున్నాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటమ్మా అది అని అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, అలాగే చేద్దాం. దాని బండారాన్ని బయట పెట్టడానికి నేను కూడా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను తల్లి అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది లక్ష్మితో. ఇక మరోవైపు వెంటనే జానుకు తెలిసిన ఫార్మసీ డాక్టర్ దగ్గరికి వివేక్ జానును తీసుకెళ్తాడు. నువ్వు ఇందాక నన్ను అడిగావు కదా, ఇప్పుడే నేను మీ ఫ్రెండ్తోనే నిజం చెప్పిస్తాను చూడు. ఏంటి జానో ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే, మీకోసమే మేమిద్దరం ఇక్కడికి వచ్చాము. చెప్పండి. ఇందాక ఇదిగో ఈ ట్యాబ్లెట్ అబ్బాయిలు వేసుకోరు అని అన్నారంటగా. అవును, ఇది మ్యాక్సిమం వేసుకోరు. మీరు అలా అనడం వల్ల నా భార్య కంగారు పడుతుంది. నా దగ్గర ఏదో దాస్తున్నారని నన్ను ప్రశ్నిస్తుంది. ఇది పిల్లలు పుట్టడానికి అలాగే బాడీకి కూడా పోషకాలు సరిగా అందడానికి న్యూట్రిషన్లా పనిచేస్తుందని డాక్టర్ గారు ఇదిగో ఈ ట్యాబ్లెట్ని రిఫర్ చేస్తేనే నేను వాడుతున్నాను. ఇందులో తప్పేముంది? ఇది మగవాళ్ళు వాడకూడదని అన్నారు కదా. బలం కోసం వాడితే తప్పేముంది చెప్పండి? అలా కూడా వాడచ్చు. కానీ నాతో జాను ఏం చెప్పిందంటే, మాకు పిల్లలు పుట్టడం కోసం ఈ ట్యాబ్లెట్ వాడుతున్నామని చెప్పింది. అందుకే అది పిల్లలు పుట్టడానికైతే ఆ ట్యాబ్లెట్ వాడరు అని నేను చెప్పాను. చూసావా జాను, ఇప్పటికైనా అర్థమైందా? నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇది నాకు హెల్తీగా ఉండటం కోసం, అలాగే టైం టు టైం న్యూట్రిషన్స్ నా బాడీకి అందటం కోసం మాత్రమే ఈ మెడిసిన్ మేడం నాకు రాసింది. నువ్వు ఇందులో అపార్థం చేసుకొని నువ్వెందుకు కంగారు అవుతున్నావు చెప్పు? ఇప్పటికైనా అర్థమైంది కదా. సారీ అండి, మిమ్మల్ని నేను తప్పుగా అపార్థం చేసుకున్నందుకు. సరే వస్తాను అనే విధంగా అంటూ ఇక వెంటనే బయలుదేరుతూ ఉంటుంది. జాను, నీకు ఇదేదో అనుమానం వస్తుందని అందుకే నేను తెలుసుకొని ఈ ట్యాబ్లెట్ నీ ముందు వేసుకోవాలని నేను అలా చేస్తున్నాను. నా వల్లే లోపమని నువ్వు బాధపడకూడదు జాను. అందుకే
నా ఈ ప్రయత్నం నన్ను క్షమించు అని మనసులో వివేక్ అనుకుంటూ వెంటనే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం జాను క్రిందికి వస్తుంది. అంతలో వివేక్ కూడా వస్తాడు. అవును మనీషా, నీకు పుల్లగా తినాలని అనిపించట్లేదా? ఏ, నాకెందుకు అనిపివ్వదు? నాకు అనిపిస్తుంది. అయితే పెద్దమ్మగారు, పుల్లగా తినాలని అనిపిస్తుందంట, త్వరగా తీసుకొని రండి అని అనగానే సరే అమ్మా, ఇప్పుడే తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడే ఉన్న మామిడికాయను పక్కకు పెట్టి జామకాయను తీసుకొని వస్తుంది. ఇదిగో తీసుకో అని ఈ విధంగా అంటూ వెంటనే పెద్దమ్మ మనీషాకు ఇవ్వగానే ఇక వెంటనే ఆ జామకాయను తీసుకొని అలా తింటూ ఉంటుంది. అవును మనీషా, పుల్లగా ఉందా? ఏ, ఎందుకు లేదు? పుల్లగా ఉంది. ఏంటి, పుల్లగా ఉందా? నువ్వు తింటుంది జామకాయ. జామకాయ ఒగరుగా తీయగా ఉండాలి కానీ పుల్లగా ఉండడం ఏంటి అని అనగానే ఇక వెంటనే మనీష ఆ పండును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నేను ఇలా ఇరుక్కున్నానేంటి అని మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే రాజేశ్వరి మాత్రం అసలు నువ్వు నిజంగా ప్రెగ్నెంటేనా? నాకెందుకో నీ మీద అనుమానం ఉంది. జామకాయ తిని పుల్లగా ఉందంటే నీ సమాధానం దేనికి అనుకోవాలో అర్థం కావట్లేదు. అంటే నేను అలా తినేసరికి నా నోటికి రుచి అలాగే అనిపించింది. ఇందులో తప్పేముంది? మామిడికాయ తింటే బాగుండు అని అనుకున్నాను. మీరు ఈ జామకాయ ఇచ్చి ఎలా ఉంది అంటే నా నోటికి పుల్లగా కొట్టింది. నేను అలాగే చెప్పాను. ఏ, ఇందులో తప్పేముంది? అంతలో దేవయాని కూడా అవును, ఏ పండైనా తినాలనిపిస్తే ఆ పండు తింటే ఆ ఫీలింగే వస్తుంది. చిన్నత్తయ్య, మీరు మనీషాకి సరితోడిగా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. ఈరోజు మనీషా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఎన్ని నేను సృష్టించినా ఏదో ఒక వలలో మాత్రం నువ్వు చిక్కక తప్పదు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను మనీషా అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందండి, ఏమైంది, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు లక్ష్మి. మన పిల్లలకి నేను ద్రోహం చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మనీష బిడ్డ బయటికి వచ్చాక మనీష తనే మీ నాన్న అని అందరికీ పరిచయం చేస్తుంది. మీడియా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అప్పుడు మన పిల్లల పరిస్థితి, నీ పరిస్థితి ఏం కావాలి లక్ష్మి? అంత దూరం వెళ్ళదండి, మీరు కంగారు పడకండి. నువ్వెలా చెప్తున్నావు లక్ష్మి? అంత దూరం వెళ్ళదని. నాకు మీ మీద నమ్మకం ఉందండి. ఎందుకంటే మీరు ఎలాంటి వారో, మీరు మీ మనసేంటో నాకు బాగా తెలుసు. ఆ మనిషి చెప్పినంత మాత్రాన మీరు నిజంగా తప్పు చేశారంటే నేను ఎలా నమ్ముతానండి? మీరు స్పృహలో ఉండి తప్పు చేశారంటే మీరు ఒప్పుకుంటే అప్పుడు నమ్ముతాను. మీకు తెలియకుండానే జరిగిందని మీరే చెప్పారు. అలాంటప్పుడు అది నిజమో అబద్ధమో ఎంతో కూడా తెలీదు. కానీ డాక్టర్ కూడా చెప్పారు కదా లక్ష్మి, నేను నమ్మనండి. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది అని ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా మనీష విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మిత్ర మనసును మార్చాలని చూస్తున్నావు కదా లక్ష్మి, చెప్తాను. ఇక నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని అనుకుంటూ అక్కడ నుండి మనీష వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మనీష ఏం చేయబోతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేయకుండా చూసేయండి.